ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్టు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన నిర్వహిస్తున్నారు. కవిత అరెస్టుపై స్పందించిన నిజామాబాద్ బీఆర్ఎస్ జాగృతి నేతలు ఆందోళన చేపట్టారు. కవితపై మోపిన కేసును ఎత్తివేసి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి ఆంజనేయులు అందిస్తారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టుపై నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు జాగృతి నాయకులు ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. వెంటనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను వదిలిపెట్టాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ దాదన్గారి విఠలరావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నిన్న ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఈ అరెస్టును మీరు ఎలా చెప్పాలనుకుంటున్నారు? నిన్న కవిత ఇంటికి హైదరాబాద్లో ఈడీ అధికారులు వచ్చి దినమంతా ఎంక్వైరీ చేస్తున్నామని సోదాలు చేయడం జరిగింది. మరి ఆ సోదాల వాళ్ళకేం బయట వాళ్ళే, కొన్ని కోట్ల డబ్బు బయట వాళ్ళే, భూములు బయట వాళ్ళే, బంగారం బయట వాళ్ళే, ఖాళీ మామూలు 16 సెల్ ఫోన్లు బయటపడ్డాయి. నేను డిమాండ్ చేసేది ఏంటంటే మోడీ రాగానే వెంటనే ఈడీ వస్తూ ఉన్నది. నేను మోడీ వచ్చాడు, తర్వాత ఈడీ వచ్చేది. కాబట్టి ఈడీ మరి మనము ఏదైతుందో కక్షపూరితంగా మరి కవితను ఈడీ వచ్చి అరెస్ట్ చేయడము, ఫ్రీ ప్లాన్గా 8:45కే ఫ్లైట్ బుక్ చేయడము, మరి తీసుకెళ్లడము, నిన్న ఈవినింగ్ ఫ్రైడే కాబట్టి సాటర్డే సండే కూడా బెయిల్ దొరకదనే ఉద్దేశంతో అరెస్ట్ చేయడము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి భవిష్యత్తులో కూడా బేషరత్గా విడుదల చేయాలి. నేను మోడీని డిమాండ్ చేసేది ఏంటంటే అక్రమంగా ఎవరన్నా దోచుకుంటే మొట్టమొదలు నీ ఆదాయాన్ని అరెస్ట్ చేయి. 12 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం డబ్బు తిన్నాడు, ప్రజల సొమ్ము, ఆయన అరెస్ట్ చేయి. ఈమె తిన్నదని చెప్తే చట్టము తన పని తను చేసుకపోతుంది. కాబట్టి బేషరత్గా కవితను విడుదల చేయాలి, లేకుంటే మేము ఉద్యమంను ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంతా తెలంగాణ వాదమే, 2001 నుంచి ఉద్యమం చేసిన ఉద్యమం కొత్త కాదు. కాబట్టి ఈ సందర్భంగా మరి బీజేపీని మోడీని డిమాండ్ చేస్తూ బేషరత్గా కవితను విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భం కోరుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. మీరు చెప్పండి, ఒకవైపు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. ఇంతలోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయడంపై మీ అభిప్రాయం చెప్పండి. తాను తప్పు చేసినట్లయితే ఎలాంటి సందేహంలో అరెస్ట్ చేయవలసిందే, చట్టం తన పని తాను చేసుకోవాల్సిందే. కానీ మేము ఒకటి మేము ఖండిస్తున్నాము. ఈరోజు నోటిఫికేషన్ రాబోతున్నది. నిన్న ఎలాంటి ఏ ఆధారంతో అరెస్ట్ చేసిన అన్నటువంటి మేము అడుగుతున్నాము. ఎందుకంటే ఆ ఎమ్మెల్యే ఎలక్షన్ లోపల డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది అని ఆ యొక్క పాచికలు మారలేదు. ఎవరు ఈ యొక్క బీజేపీకి, కాంగ్రెస్ ఏమన్నది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నది. కానీ ఆ యొక్క డబుల్ ఇంజన్ సర్కారుకు ధోకా కలిగింది. ఎట్టి పరిస్థితుల లోపల కేంద్రం లోపల మోడీ ప్రభుత్వం రావాలంటే కవితను అరెస్ట్ చేస్తే మేము ఇక్కడ తెలంగాణ లోపల ఎంపీ సీట్లు గెలుస్తామన్నటువంటి దానికోసం ఒక దుర్బుద్ధి, దురాశ, దురాంకారంతో ఆ యొక్క జేబు సంస్థలుగా చట్టవిరుద్ధమైనటువంటి పనులు చేయడం అనేటువంటి మేము తప్పకుండా వ్యతిరేకిస్తున్నాం. మోడీ ప్రభుత్వానికి ఈ రోజు నుంచి మాత్రం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఒక ఉద్యమంను నడిపించినటువంటి ఒక తెలంగాణకు ఒక చరిత్ర ఉంది. మేము ఉద్యమ నాయకులంగా ఉన్నాం కాబట్టి ఎవరు కూడా దీన్ని సహిస్తలేరు, ఓర్చుకుంటలేరు. కాబట్టి ఖబర్దార్ కవితను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం. లేని పక్షం లోపల మరొక్కసారి కూడా తెలంగాణ యావత్తు తెలంగాణ బగ్గుమంటది. తప్పకుండా మోడీ దీనికి బాధ్యత వహించవలసి వస్తుందని మేము కోరుతూ హెచ్చరిస్తున్నాము. కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు జాగృతి నాయకులు సైతం ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో చెప్పండి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుపై మీ అభిప్రాయం చెప్పండి. నిన్న కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్ ఎలక్షన్ రాబోతున్నాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషించినటువంటి ఒక ఆడపడుచు మహిళ కవితక్క గారికి ఉన్న ఇమేజ్ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో కవితక్క అంటే ఒక ఇమేజ్ ఉంది. ఆమెను అరెస్ట్ చేసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో మేము బీజేపీ అన్ని పార్లమెంట్ స్థానాలను గెలుస్తామనే అపోహలు ఉంది. అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. మీరు ఈడీలు మోడీలు ఎవరొచ్చినా కూడా అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి కవితక్కను వెంటనే విడుదల చేయకుంటే భారత జాగృతి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తుంది. ఉద్యమాలతో పుట్టినటువంటి సంస్థ భారత జాగృతి. ఉద్యమాలకి, సంస్కృతికి, సాంప్రదాయాలకి నిలమైనటువంటి కవితక్క గారిని అరెస్టు చేయడం నిజంగా ఇది మన తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక రకంగా బాధాకరమైనటువంటి విషయం. ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం వెంటనే కవితక్క గారిని రిలీజ్ చేసి, కవితక్క గారు ఎందుకంటే వారు ఎటువంటి లిక్కర్ స్కామ్లో లేరు. ఈ నెల 19వ తారీఖు నాడు సుప్రీంకోర్టులో తీర్పు ఉండగా కూడా నేను హుటాహుటిన వచ్చి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకొని కవితక్క గారిని తీసుకెళ్లడం వెనుక కేంద్ర ప్రభుత్వం యొక్క హస్తం
ఖచ్చితంగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ పార్లమెంటు స్థానాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమంతో పుట్టినటువంటి పార్టీని మీరు ఏమి చేయలేరు. భారత జాగృతి సంస్థ ఎల్లప్పుడూ కవితక్క వెంట ఉంటుంది. కవితక్కను విడుదల చేసేంతవరకు ఇదే ఉద్యమాలకి గడ్డ అయినటువంటి ధర్నా చౌక్లో ప్రతిరోజు మేము భారత జాగృతి ఆధ్వర్యంలో ధర్నా చేస్తూనే ఉంటాం. వెంటనే కవితక్క గారిని విడుదల చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. జై జాగృతి. నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితది పూర్తిగా అక్రమ అరెస్టేనని బీఆర్ఎస్ నాయకులు అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వెంటనే అరెస్టు చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈడీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ అడుగుజాడలో నడుస్తోందని ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుపై బీఆర్ఎస్ నాయకుల నిరసన కార్యక్రమాలు. ఇది కెమెరా పర్సన్ మైపాల్తో ఆంజనేయులు, 99 టీవీ, నిజామాబాద్.